రాష్ట్రంలో యూరియా కొరత రైతులను ఇంకా వేధిస్తూనే ఉంది. అన్నదాతలు క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు పంటలకు ఎరువులు వేసే సమయం మించిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండలోని రైతు వేదిక వద్ద అర్ధరాత్రి నుంచి యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజామునే టోకెన్లు ఇస్తారన్న సమాచారంతో అన్నదాతలు రైతు వేదిక వద్ద రాత్రి పడుకున్నారు. హనుమకొండ జిల్లా పరకాల రైతు వేదిక వద్ద ఓ మహిళా రైతు పరిస్థితి దయనీయంగా మారింది. జ్వరం వచ్చినా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉదయం నుంచి యూరియా కోసం క్యూలైన్లో నిలబడింది. అయినప్పటికీ ఆమెకు యూరియా బస్తాలు దొరకలేదు. చేసేదేమీ లేక రైతు వేదిక వద్ద ఉన్న చెట్టు కింద పిల్లలకు భోజనం చేపించి జ్వరం టానిక్ తాగిస్తూ కూర్చుంది. 4 రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నామని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె దయనీయ పరిస్థితిలో ఉండి యూరియా కోసం క్యూలైన్లో నిలబడడం పలువురి హృదయాలను కలిచివేసింది. ఇద్దరు పిల్లలు తీసుకొని వచ్చినా కూడా నాకు పిండి బత్తాలకు ఇబ్బంది అవుతుంది. ఎలా అంటారు. హనుమకొండ జిల్లాలోని పరకాల, మాదారం సొసైటీలకు యూరియా 10 రోజుల అనంతరం రావడంతో రైతులు క్యూలైన్లో పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. ఒక్కొక్కరికి ఆధార్ కార్డు, పట్టా, పాస్బుక్ ఆధారంగా 2 బస్తాలు మాత్రమే ఇవ్వడంతో 10 ఎకరాలు సాగు చేసే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతిరోజు యూరియా కోసం కుటుంబం మొత్తం వచ్చినా యూరియా బస్తాలు దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బత్తాల పొగలు నెట్టేసుకుంటే కింద పడితే ముఖాలు కింద తప్పింది. మా పరిస్థితి ఏంది? 6 గంటలకు అన్నం లేదు, మంచులు తాగలేదు. మాకు ఈ అధ్వానం ఏంది? మా పరిస్థితి ప్రజలది, జనాలది. ఆడళ్ళు మొగళ్ళు పిల్లల చట్టి పిల్లలు పట్టుకొని వాళ్ళు అనమాసం ఎత్తుతారు. కూడుకుము లేక అంగోళ్ళు ఇస్తాను. మా పరిస్థితి ఇట్లున్నది. ఇప్పుడు అక్కడ రోడ్డు మీద పోయి ధర్నా చేస్తాం, మళ్ళీ టోకెన్లు ఇస్తాం రమ్మని ఇప్పుడు 3 సార్లు లైన్ కట్టుడు, రోడ్డు కూరుకుడు, 3 సార్లు లైన్ కట్టుడు, రోడ్డు ఊరిలో ఏమడుతుంది సార్? ఊరే లేదు, మన లేదు, మసాలా ఏమంటే లైన్ కచ్చులు పోడు ఇదే మాకు అత్తి కూడా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గ్రోమోర్ రైతు సేవా కేంద్రం ఎదుట యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. వరుసలో నిలబడ్డ కొంతమంది మహిళలు ఎండ తీవ్రతకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు. ఎండలో క్యూలైన్లో నిలుచున్న రైతులకు బీఎస్పీ నాయకులు తాగునీరు అందించారు. ప్రతిరోజు పొద్దున్నే వచ్చి వరుసలో నిలబడ్డ యూరియా దొరకడం లేదని మహిళలు వాపోయారు. యూరియా కొరత చివరకు తమ ప్రాణాల మీదకు తెస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కష్టాలను గమనించి సరిపడినంత యూరియా సరఫరా చేయాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు దిగుబడి రాక మరింత నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.